ఢిల్లీ ఎన్నికల శంకారావం ముగిసింది సార్. ఆ సంభాషణ గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో జిల్లా మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి సార్. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వస్తుందని చెప్తూ ఉన్నాయి. మీ అనాలిసిస్ ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారం చేపడుతుందా? అప్ మళ్లీ తిరిగి ఢిల్లీలో సీఎం పీఠం సాధిస్తుందా? మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అండి. ముందుగా కాయ్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, సుస్వాగతాలు. మరి ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఢిల్లీ 2025 అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీని ప్రొజెక్ట్ చేసి ఒక సెక్యూర్ మెజార్టీ వస్తుంది, ఈ 70 సీట్లలో కనీసం మోర్ దాన్ 36 సీట్లు వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మ్యాట్రిజ్ అయితే 35 నుంచి 40 సీట్లు బీజేపీకి వస్తాయని, కాంగ్రెస్ కి 1 సీట్ వస్తుంది, యాప్ కి మిగతా సీట్లు వస్తాయని చెప్పి చెప్తుంది. అదేవిధంగా పీ మార్క్ అయితే 39 నుంచి 49 సీట్లు బీజేపీకి, కాంగ్రెస్ కి 1, మిగతా సీట్లు యాప్ వస్తుందని, పీపుల్ ఇన్సైట్ అయితే బీజేపీకి 40 నుంచి 44 సీట్లని, యాప్ కి 25 నుంచి 29 సీట్లని, కాంగ్రెస్ కి 2 వస్తుందని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్కువ మంది చెప్పే ఈ ఎలక్షన్ రిజల్ట్ లో బీజేపీ వస్తుందా అని చెప్పి కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మన యాప్ కి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ఒక ఒపీనియన్ అయితే ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 2-3 ముఖ్యమైన విషయాలు మనం గమనించుకోవాలి. అంతర్జాతీయంగా బీజేపీకి ప్రస్తుతం ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల, అందులో ట్రంప్ ను కూడా కలవడానికి వెళ్లే ఈ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఎలాగైనా సరే కులమత జాతి భేదాలన్నింటినీ వాడుకొని, వాళ్లకున్న వనరులు, పవర్స్ వాడుకొని ఢిల్లీలో ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలని, మోడీ యొక్క అంటే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో అంటే లోక్సభ ఎలక్షన్స్ లో తక్కువ ఓట్లతోటి ఇద్దరు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరియు బీహార్ ప్రభుత్వం, బీహార్ లో ఉన్న కూటమి ప్రభుత్వాల సపోర్ట్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అలా కాకుండా మళ్ళా ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మరియు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి ఆ చారిజమా అలాగే ఉంది అని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నం చాలా కష్టపడి ప్రతిష్టాత్మకంగా మరి బీజేపీ చేస్తుంది. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చాలా కష్టపడి చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. గతంలో 2020లో 62 సీట్లు యాప్ వన్ చేసింది, 8 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చింది. అయితే 67 సీట్లు 2015లో వచ్చి 62 సీట్లు 2020లో వచ్చింది. అంటే తగ్గింది యాప్ కి. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, కరప్షన్ అలిగేషన్స్ అగెనిస్ట్ గా యాప్ కు ఉన్నాయి. కాంగ్రెస్ చాలా స్ట్రగుల్ చేస్తుంది 15 ఏళ్ల నుంచి. షీలా దీక్షిత్ గవర్నమెంట్ అయిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ అనేది ఇర్రెలవెంట్ అయిపోయింది ఢిల్లీలో. ఆ పరిస్థితుల్లో అక్కడ ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే మ్యాక్సిమం 2 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పేసి ఒక విశ్లేషణ వచ్చింది బీజేపీ కాంగ్రెస్ కి. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలా ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చూస్తే మనకు 2-3 విషయాలు బాగా తెలిసింది. ఒకటి, హిందువత, నేషనలిజం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఈ 3 ప్రొజెక్ట్ చేసి ఎలాగైనా సరే ఈ కీ ఫ్యాక్టర్స్ వీటి మీద బేస్ చేసి యాప్ ని దెబ్బ కొట్టాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసింది. దాంతో పాటు కరప్షన్ అలిగేషన్స్ చాలా సీరియస్ గా లిక్కర్ పాలసీ కేసెస్ లో గానీ, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ లో గానీ చూపించి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఓటర్స్ ని టర్న్అవుట్ చేసి యాప్ కి అగెనిస్ట్ గా వర్క్ చేసేదానికి ప్రయత్నం అయితే జరిగింది. అయితే 3 ముఖ్యమైన విషయాలని పర్ఫార్మెన్స్ ఆఫ్ యాప్ గవర్నమెంట్ కి సంబంధించి యాప్ మీద ఒక సీరియస్ అలిగేషన్, అసలు యాప్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో ఇష్యూస్ సచ్ యాజ్ వాటర్ షార్టేజెస్ కానీ, పొల్యూషన్ కానీ, మరియు గవర్నమెంట్ ల్యాబ్సెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల వాటి గెలిచే ప్రాస్పెక్ట్స్ లేవు అని చెప్పేసి ఒక వాదన అయితే బీజేపీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. దాంతో పాటు
బీజేపీకి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఉందండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ పాపులారిటీ గాని, మైక్రో లెవెల్ బూత్ మేనేజ్మెంట్ గాని, అదేవిధంగా స్ట్రాంగ్ క్యాంపెయిన్ స్ట్రాటజీ అండి. చాలా ప్రెస్ అంతా వాడుకున్న నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా చక్కగా క్యాంపెయిన్ అనేది చేశారు. అందువల్ల ఇప్పుడు మనం చూస్తే బీజేపీ కనుక ఒక క్లియర్ మెజార్టీ వస్తే సిన్స్ 1990 నుంచి అసలు బీజేపీ అక్కడ ఏం లేదు. అవునండి. ఒక యాప్ అనేది ఒకవేళ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వస్తే అది అపోజిషన్ రోల్ ఫస్ట్ టైం ఇన్ ఏ డికేడ్ ఉంటదన్నమాట. దాంతో పాటు కొయిలేషన్ గవర్నమెంట్ కూడా యాప్ ఫామ్ చేసేదానికి ఒక అవకాశం అయితే ఉందండి. 32 నుంచి 35 సీట్ల మధ్యలో కనుక బీజేపీకి వస్తే కొయిలేషన్ గవర్నమెంట్ కూడా మరి ఫామ్ చేసేదానికి యాప్ ఉంది. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు నిలబడ్డ వాళ్ళల్లో ఎవరు కూడా యాంటీగా బీజేపీకి నిలబడ్డ వాళ్ళల్లో గెలిచిన తర్వాత బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ యాప్ కి ఒకవేళ కాంగ్రెస్ కు 2, 3 సీట్లు వస్తే అది యాప్ కే సపోర్ట్ చేస్తారు కానీ బీజేపీకి చేయదు కదా. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ విషయంతో సంబంధం లేకుండానే నేషనల్ పొలిటికల్ అంబిషన్స్ కేజ్రీవాల్ లీడర్షిప్, అరవింద్ కేజ్రీవాల్ లీడర్షిప్ కు సంబంధించి ఉంది కాబట్టి యాప్ కనుక మేనేజ్ చేసి రీటైన్ చేసుకుంటే యాప్ యొక్క ప్రతిష్ట జాతీయంగా అంతర్జాతీయంగా చాలా ముందుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయా లేదా, బీజేపీకి ల్యాండ్స్కేప్ విక్టరీ వస్తుందా లేదా, లేకపోతే 2029 ఎలక్షన్స్ కి యాప్ గవర్నమెంట్ ఒక నేషనల్ లెవెల్ అంబిషన్స్ సెక్యూర్ చేసుకుంటుందా లేదా అనేది చాలా మంది మధ్యలో చాలా చర్చ అయింది. ఈ చర్చలో ఎక్కువ మంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వేశారు. ఈ స్ట్రాటజీ ఏందని. నేను అక్కడే చదువుకున్నాను, ఢిల్లీలో నా లా చదివాను. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక అడ్వకేట్ గా, సుప్రీంకోర్టు అడ్వకేట్ గా వెళ్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా నేను చూసిన ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, లీగల్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ కానీ చూస్తే యాప్ గవర్నమెంటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉన్నట్టుగా నాకు కనపడిందండి. దీనికి మీరు రీజన్స్ అడుగుతారు ఖచ్చితంగా. వాటికి ఏంటంటే మెయిన్ ఢిల్లీలో కరప్షన్ అలిగేషన్స్ అనే దాని మీద బేస్ చేసుకొని ఓట్లు వేస్తారంటే ముఖ్యంగా కేజ్రీవాల్ దగ్గర నుంచి కానీ లేదా ఆయన పేరేంటి సిసోడియా దగ్గర నుంచి కానీ ఈ ఎక్సైజ్ లిక్వర్ పాలసీలో పోయిన డబ్బుని రికవరీ అనేది 1 రూపీ కూడా చేయలేకపోయారు. కాబట్టి అదొక ఫెయిల్యూర్ గా, అంటే ఈడీ గానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గానీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. కాబట్టి ఆ బేస్ చేసుకుని, కరప్షన్ అలిగేషన్స్ మీదే బేస్ చేసుకుని ఓట్లు బీజేపీకి వేస్తారని నేను అనుకోవటం లేదు. 2, విద్య విషయంలో గానీ, వాటర్ విషయంలో గానీ, లేకపోతే ఫ్రీబీస్ మెట్రోలో కూడా నేను ఇస్తాను కొంత సబ్సిడీ 50% అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఫ్రీబీస్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ఇస్తారు, దానివల్ల దేశం అయితే రాష్ట్రం డెవలప్ కావడం లేదని చెప్పి బీజేపీ అంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సుమారు 1,98,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 55 lakhs వరకు చేస్తే తర్వాత అంతా బీజేపీ వచ్చి చేసింది. కానీ కంట్రీ ఏమో అంత డెవలప్ కాలేదు ఇంత అప్పు చేసినా కూడా. ఆ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు వీళ్ళు కూడా ప్రకటిస్తున్నారు బీజేపీ వాళ్ళు. తర్వాత బీజేపీకి స్టేట్ లీడర్షిప్ లో కూడా మంచి లీడర్లు లేరు, అంత స్ట్రాంగ్ గా ఉండి మోడీ లాగా లేకపోతే అమిత్ షా లాగా చెప్పగలిగిన వాళ్ళు. అదొక ఇంపార్టెంట్ విషయం వల్ల ఖచ్చితంగా మనకు చూస్తే
బీజేపీకి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అంతేకాకుండా అంతర్జాతీయంగా మరి ఖైదీలను పంపించినట్టు ఇండియన్స్ ని తీసుకొచ్చి వదిలేస్తుంటే వార్ ఫ్లైట్స్ లో వార్ ప్లేన్స్ లో మోడీ గవర్నమెంట్ సన్నిహిత సంబంధాలు ఉన్నా గానీ ట్రంప్ తోటి ఏం చేయలేకపోతుంది. అట్లా అంతర్జాతీయంగా కూడా ఒక విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు మరి అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఎక్సెప్ట్ కాంగ్రెస్ యాప్ కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు కనుక యాప్ కనుక ఓడిపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యూచర్ అనేది లేకుండా పోయింది. కాబట్టి యాప్ కి ఇది డెడ్ ఆర్ అలైవ్ లాగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఎటువంటి లాస్ట్ మూమెంట్ లో కూడా కొంతమందిని 6 మెంబర్స్ ఎంతమందినో మార్చుకొని అటు పక్కన తీసుకుపోయి అటు చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యాపే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నా విశ్లేషణలో కనపడిందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.